వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. గొల్లగుండు వెంకటముని గారికి అందరికీ మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం సార్. చాలా సంతోషం ఈ రకంగా మహనీయుడు గంగోత్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పులుకోటి రాజేశ్వరరావు గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మంకు ఆనంద దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు బాంధవులు, మన పాఠశాల సిబ్బంది అందరూ కూడా ఫ్లాగ్ హాయ్ ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారమ్మా. ఎవరు చప్పట్లు కొట్టవద్దు. ఫ్లాగ్ సెల్యూట్. ఆగస్టు 15 మళ్ళీ 25వ సంవత్సరంలో వచ్చిన స్వతంత్రం కాబట్టి ఇంకా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అదే రకంగా కూటమి ప్రభుత్వం సారథ్యంలో విద్యను ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన ప్రస్తుత దేశ పరిపాలకులు నాయకులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నా ముందు ఉండే దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థినులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని దేశానికి చక్కగా చుక్కలుగా దేశ అభివృద్ధిలో పాల్పంచే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు ఇక్కడ మన గర్ల్స్ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనమందరం పాల్గొంటున్నాం. దీనికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు, ఆయన చదువు పట్ల ఆయనకుండే శ్రద్ధ, ఎందుకంటే ఆయన చదువు తక్కువైనా చదువుకునే విద్యార్థుల్ని హై స్థాయిలో చూడాలని ఆయన జీవితాన్ని చదువుకున్నాడు. మిమ్మల్ని పుస్తకాలు చదువుకున్నాక జీవితం చదువుకోమంటున్నాడు సార్. అది ఆయన కొటేషన్ ఎక్కడికి పోయినా. ఎందుకనంటే ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో 14వసారి అధికారంగా జెండా ఎగరేస్తున్నది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన భారతదేశ స్వాతంత్రం వచ్చినాక వెంకటగిరిలో 12వసారి అధికారంగా ఎక్కువసార్లు ఎగరేసిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు. ఇది మన ప్రజలు ఇచ్చిన ఆయనకి గొప్పతనం. అదేవిధంగా ఆయన కూడా మన మీద ఉండే విశ్వాసాన్ని నమ్మకాన్ని చేసి వెంకటగిరిని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా ట్రస్ట్ జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోత్ నాగేశ్వరరావు గారు వైద్య విద్యలో రెండిట్లో ఆయన వెంకటగిరిలో ఆయనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి ఆయన.
అదేవిధంగా బీరం నాగేశ్వరరావు గారికి, గంగాధరం గారికి, అవ్వారు సత్యం గారికి, ఆనంద్ గారికి, మన వెంకటమునన్న గారికి అందరికీ పేరు పేరున 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం ఆగస్టు 15 ఎందుకు స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాం, ఆ రోజు ఎందుకు జరుపుకోవాలా, స్వాతంత్ర దినోత్సవం 15, అదేవిధంగా జనవరి 26 రిపబ్లిక్ డే, 2 జాతీయ పండుగని మనం ఎందుకు జరుపుకోవాలా, దాని ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, పిల్లలకి ఈరోజు మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మన మేడం గారు చెప్పారు, మీ హెడ్ మాస్టర్ గారు, ఎంతమందో వీరుల త్యాగఫలం మన స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నప్పుడు 200 సంవత్సరాలు దాదాపు ఏకచక్రాధిపత్యంగా వారు పాలించిన వాళ్ళు ఎంతమందో పోరాటం తీసుకొని వచ్చి మనకి ఈ రోజు స్వేచ్ఛ హక్కును కలిగించిన రోజు కాబట్టి మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. దీనికి జనవరి 26కి పిల్లలంతా ఒక నిమిషం ఈ విషయం అంతా తెలుసుకోవాలా మేడం ప్లీజ్. జనవరి 26కి ఆగస్టు 15కి డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా. మనకు స్వేచ్ఛ హక్కునిచ్చిన రోజు ఈ రోజు అయితే మనకు పరిపాలన పరంగా, రాజ్యాంగ పరంగా మన హక్కులను మనం నిలబెట్టుకున్న దినం జనవరి 26. అంటే మనకు అధికారం ఇచ్చిన రోజు జనవరి 26, స్వేచ్ఛ ఇచ్చిన రోజు ఆగస్టు 15. కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు ఇంతకుముందు వస్తానే మన జెండాని నడిమిద్దులో కట్టి పైకి లాగారు. అంటే దాని అర్థం బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకి దించి మన జెండాని పైకి లేపి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఎగరేస్తారు ఈరోజు. ఎందుకంటే రాజ్యాంగం లేదు మనకు. రాజ్యాంగం వచ్చినాక జనవరి 26కి పతాకాన్ని పైనుండి మన రాష్ట్రపతి ఎగరేస్తాడు. అప్పుడు కింద దించం, పైనే ఉంటుంది జెండా. మెయిన్ డిఫరెన్స్ అది. అప్పుడు కాబట్టి ప్రజలు పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రజాప్రతినిధుల ద్వారా మనం ఆగస్టు 15ని ప్రజాప్రతినిధులుగా జెండా ఎగరేస్తాం. మన ఎంతమందో విద్యా అర్హులు, న్యాయశాస్త్ర నిపుణులు జనవరి 26న మనకు రిపబ్లిక్ డే ఇచ్చారు కాబట్టి ఆ రోజు అధికారుల ద్వారా మనం ఎగరవేస్తాం. మన రాష్ట్రపతి ఎగరవేస్తాడు ఆ రోజు. కాబట్టి ఈ 2 డిఫరెన్స్ తెలుసుకోండి. మెయిన్గా ఈరోజు విద్యార్థులకు ఒకే ఒక సందేశం అమ్మా. మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని గాంధీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీకు చదువుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లేవమ్మా. గవర్నమెంట్ స్కూల్స్ ఉంది, ప్రైవేట్ స్కూల్స్ లేవు. వీధి దీపాల కింద జరిగావు. ఎంతమందో పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాల చదివారు. వాళ్ళకంటే నీకు ఎందుకు ఎక్కువ తెలివితేటలు వచ్చాయని ఒక క్వశ్చన్ అడిగాడు. దానికి ఒకే ఒక సమాధానం చెప్పాడు, ఎక్కడ చదివామనేది ముఖ్యం కాదు, దేనికోసం చదువుతున్నాను, ఏ లక్ష్యం కోసం చదువుతున్నాను, నేను ఏది సాధించాలని చదువుతున్నాను, నా దేశాన్ని కాపాడాలని చదువుతున్నాను, నా ప్రజల్ని రక్షించాలని, నా ప్రజలకు సరైన బాట చూపించాలని చదువుకుంటున్నాను సమాధానం ఇచ్చాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ చదివేది ముఖ్యం కాదు, దేనికోసం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు అని తెలుసుకొని మీ మేడమ్స్ అడిగి ఏదన్నా అవగాహన లేకపోతే అవగాహన చేసుకుని దేశ అభివృద్ధిలో మేము ఉన్నామని మీరు తెలియజేయాలా. కాబట్టి ఎండ వస్తుంది, మాకు ఇంకా రెండు చెప్పాలనుకున్నాను, మళ్ళీ ఉన్నారు చాలా మంది మాట్లాడేవాళ్ళు. కాబట్టి మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకునేదానికి మనం ఎంతమందో మన కోసం త్యాగం చేసిన వీరుల గురించి తెలుసుకునేదానికి, మనకు ఎంతమందో మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వాళ్ళ చరిత్ర తెలుసుకునేదానికి మనం నడుం కట్టి ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా తెలుసుకోవాలమ్మా మనం. ఎందుకంటే ఆయన ఉక్కు మనిషి. భారతదేశం స్వాతంత్రం, ఒక్క మాట చెప్పేసి వెళ్తాను, భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 23 భాగాలుగా దేశం ఉండింది. 3 భాగాలుగా అతి ఖచ్చితంగా ఉన్నాయి.
వాటన్నిటినీ దారంలో పూసలు కుట్టినట్టు కుట్టించి మన భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనమంతా కూడా ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలు ఈరోజు స్మృతి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈనాడు ఇంత బ్రహ్మాండంగా మన స్వతంత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారిని, అదేవిధంగా అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈనాడు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గురుగుల రామకృష్ణ గారికి, నా సహోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పుడే మీరు సోషల్ మేడం గారా, హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు, రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం. రవి అస్తమించింది, బ్రిటిష్ రాజ్యం వచ్చింది. మన రాణి రుద్రమదేవా నువ్వు ఇంకా నిలబడబడలా. రవి ఎప్పుడో అస్తమించింది, నువ్వు కూర్చోవచ్చు. పోరాడి జయించావు, డోంట్ వరీ. ఈనాడు చాలా సంతోషం. 79వ స్వతంత్ర దినోత్సవం మీ అందరి మధ్య బ్రహ్మాండంగా జాతీయ గీతం ఆలపిస్తూ జెండా వందనం చేసినందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అమ్మా ఇది ఉపన్యాసం చేసే టైం కాదు, కానీ మీ అందరికీ ఇక్కడున్న టీచర్స్ ప్రతిరోజు చాలా బోధనలు చేస్తున్నారు. ఆ బోధనలు దయచేసి వినండి, ఆలకించండి, ఆచరించండి. ఎందుకంటే మేము కూడా వాళ్ళ స్టూడెంట్స్గా ఉండి విన్నాము, ఆలకించాము, ఈరోజు ఆచరిస్తున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారత పౌరులుగా వాళ్ళే మనల్ని తీర్చిదిద్దేది. భావి భారత పౌరులుగా ఉండేది మీరు. దయచేసి మీరు వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యంగా టీచర్స్ని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, త్వరలో కనుమరుగైపోయే మహిళలు అంటే, ఒకప్పుడు నైటింగేల్ అంటే ఎవరో, సరోజినీదేవి అంటే ఎవరో, ఈ విధంగా బుక్స్లో ఉండేటివి అవి త్వరలో కనుమరుగైపోయి కంప్యూటర్లోకి వెళ్ళిపోతాయి. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కావాల్సినా కూడా స్క్రోల్ చేసుకోవచ్చు. కానీ వారంలో ఒక్కరోజైనా సోషల్ టీచర్ గారు ఈ దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి మహిళా మనులని వారానికి ఒకరోజు వాళ్ళని గురించైనా కనీసం ఒక గంట, ఒక అరగంట వాళ్ళ గురించి వివరిస్తే వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకున్నట్టు ఉంటుంది, వాళ్ళని స్మరించినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. ఏమేం చేశారు? తల్లి, తండ్రి, గురు, దైవం అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా నా దేశాన్ని ముందుకు తీసుకోబోతాను, మా దేశం తర్వాతనే నేను అని చెప్పి అన్ని విధాలుగా ప్రతిజ్ఞ చేశారు. నా ఈ స్కూల్ టీచర్స్ని, ప్రధానోపాధ్యాయులని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీరు ఐ థింక్ ఈ స్కూల్ అప్ టు 12th అమ్మా, అప్ టు 10th అంటే 15 లోపలే ఉంటారు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా సెల్ ఫోన్లు క్లాస్లోకి ఎత్తుకోపోవద్దు. మీరు స్వచ్ఛందంగా ఏదైనా అవసరం ఉంటే, అత్యవసరం ఉంటే ప్రధానోపాధ్యాయుల దగ్గర ఫోన్లు ఉంటాయి, వాళ్ళకి చేయొచ్చు. మీ తల్లిదండ్రులకు ఆ నంబర్లు ఇవ్వండి. ప్రతి ఒక్కరు మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల నంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఇవ్వండి. కాన్సన్ట్రేషన్ ఫుల్గా స్టడీస్ మీద ఉంటుంది. మీరు అచీవ్ చేయాలనుకుంటే అచీవ్ చేసుకోగలుగుతారు. లేదంటే ఈ డైవర్షన్ పోతుంది. సెల్ ఫోన్లో ఉండేటివి ఏదో ఒక చూసుకోవాలని చెప్పి ఒక ఆతృత అటువంటివి వస్తాయి. కాబట్టి మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, స్వచ్ఛందంగా మీరు ఎత్తుకొని వచ్చినా కూడా డిపాజిట్ చేసుకోండి ఒక దగ్గర. మీరు క్యారీ చేయొద్దు. ఎందుకంటే పెద్ద చదువులు చదివే పెద్ద డిగ్రీ కాలేజీలు, బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లు అలౌ చేయరు. నేను కొంతమంది చూశాను, సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ అలౌడా? నా ఈ కోరిక వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం.
సో ఈ ఎంతో బ్రహ్మాండంగా ఈ మన 79వ స్వతంత్ర దినం చేసుకోవడం చాలా సంతోషం. మీ అందరి మధ్య నేను ఉండడం చాలా సంతోషం. సో ఈ సంతోషంలో నాకు కల్పించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు, ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం లేకుండా పోతుందనే కాన్సెప్ట్తో ఆరోగ్యంగా ఉండాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి షూ ఇవ్వాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా, అదేవిధంగా ఈ డ్రెస్సులు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నారు. గతంలో ఇలాంటివి లేవు. ఎందుకంటే మన రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం అవ్వాలంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా పోతున్న కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా, అదేవిధంగా అమ్మఒడి కానీ, వాళ్ళకి డ్రెస్ కానీ, షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. గతంలో ఇలాంటింతా లేవు. ఎందుకంటే వేసుకునే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందుకని అందరూ కూడా సమానం అని చెప్పే లెక్కతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం కూడా తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ, మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావాలని చెప్పనేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు నా టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకం ఉండేది కాదు. ఈరోజు ప్రైవేటు పాఠశాలల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి ర్యాంకులు కూడా వస్తాయని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మా ఆశీస్సులు కూడా ఉంటాయి. అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా చదివిస్తానని చెప్పని కూడా, చదివించాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరికీ నా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మా పాఠశాలకి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే రోజు సార్. ఇంతమంది మీకందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం తల్లి. మీరందరూ ఫాలో అవుతారు కదా. ఈసారి 50 మంది 10th క్లాస్ పిల్లలు 50 మందికి పైగా. సానియా అఖ్తర్, హంసలేఖ, ఇద్దరు ఇప్పులపాయలో చేరారు సార్. పూజిత, ఇంకొకరు సార్ పూజిత, తర్వాత మేము సార్. మసీరా, పావని, షేక్ సమీరా, బి నందిని, ఎం హాసిని, వి సుజిత, ముని పూజిత, చాలా సంతోషంగా ఉంది సార్ మీ చేతుల మీదుగా మా పిల్లలు ప్రైజులు అందుకోవడం. సార్ దయచేసి
సార్ 553 మార్క్స్తో 555 మార్క్స్తో స్కూల్ టాపర్గా నిలిచింది సార్. మన స్కూల్కి మంచి పేరు. ఇప్పుడు అందరూ 555 సార్. అందరూ లోకల్గా చదువుతున్నారు సార్. ఇక్కడే 550 మార్క్స్తో మధ్యలో నిలబడమ్మా. చాలా నెమ్మది సార్ మా స్టూడెంట్, చాలా నెమ్మది. 550 మార్క్స్తో టాపర్గా నిలిచింది సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్. ఈ అమ్మాయి మంచి మంచి ఆడిటర్ సార్. ఎలక్ట్రీషియన్స్లో బాగా మంచిగా తెచ్చుకుని. సుచిత్ర నాగసుప్రజ సార్ 33 మెంబర్స్ తెచ్చుకున్నారు సార్. అందరికీ మేము పాఠశాల తరఫున సబ్జెక్ట్ టీచర్లు అందరూ కలిసి వాళ్ళకి లహరి కొంతమంది పెద్దలు మీకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. చాలా సంతోషం.